హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే టమాటా పప్పు చేశానండి. టమాటా పప్పు కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు అయితే ఉడికిపోయిందండి. నేనైతే తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. తాలింపులో ఊరమిరపకాయలు పప్పులో చాలా రుచిగా ఉంటాయండి. నేనైతే పప్పు చేసినప్పుడల్లా ఊరమిరపకాయలు వడియాలు కంపల్సరీగా రెండిట్లో ఏదో ఒకటి అయితే చేస్తాను. ఈరోజు నేనైతే ఊరమిరపకాయలు ఎంచుతున్నానండి. అదే చల్లమిరపకాయలని కూడా అంటారు కదా. పప్పులో వీటి ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుంది. పప్పులో గరిటె పెట్టాను కొంచెం, అందుకని తడి ఉండడం వలన చిటపట్లు ఉంటుంది. వేయించుకున్న ఊరమిరపకాయలను అయితే నేను పప్పులో వేసేసుకున్నాను. అలాగే తాలింపు కూడా రెడీ చేసేసుకున్నాను. ముందైతే వెల్లుల్లిపాయ వేసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, కరివేపాకు. చిటపట్లు ఆడేటప్పుడు ఇలా పెడితే చేతుల మీద నూనె పడకుండా ఉంటుందండి. పొయ్యి చుట్టూ కూడా నూనె పడకుండా ఉంటుంది. ఇప్పుడైతే కొత్తిమీర కూడా సన్నగా తరిగేసేస్తున్నాను. టమాటా పప్పు రుచిగా చాలా బాగుంటుంది. నోరు బాగున్నప్పుడు జలుబులు జ్వరాలు ఉన్న వాళ్ళకి కూడా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను పప్పు తాలింపు వేసేసాను. చాలా తొందరగా అయిపోయే కూరల్లో ఏంటంటేనండి పప్పు అనే చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది. మరి ఇంకెంత ఆలస్యం, పప్పు అయిపోయింది కదా, రైస్లో తినేద్దాం. వేడి వేడి రైస్, టమాటా పప్పు, ఊరమిరపకాయలు కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. మరి పప్పు అయితే నేనైతే టేస్ట్ చేసేస్తాను ఎలా ఉందో. నాకు మిరపకాయలు ఇష్టమేనండి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. రెండు వేడిగానే ఉన్నాయి. రైస్ వేడిగానే ఉంది, పప్పు వేడిగానే ఉంది. కారిపోతుంది. సూపర్ అండి, చాలా బాగుంది. చాలా రుచిగా ఉందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా చాలా వంటలతో మేము ముందుకు వస్తాను. బాయ్.